బ్లాక్ కలర్ పెన్, వైట్ కలర్ పెన్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. మేడం ఇక్కడ ఏరియా తీసుకోండి, తీసుకుందాం. ఇలా పెట్టాను. ఈ ఏరియా వెక్టర్ ఇలా కదా. సో బ్లాక్ కలర్ పెన్, వైట్ కలర్ పెన్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఈ మొత్తం సర్ఫేస్ మీద, సో ఇది మనం ఒక సిలిండర్ గా తీసుకుందాం. సో ఈ సిలిండర్ కి ఇదొక ఏరియా ఉంటుంది, ఇదొక ఏరియా ఉంటుంది. దెన్ దిస్ ఈస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ఇలా వెళ్తున్నాయి కదా. సో ప్రతి సర్ఫేస్ కి మనం క్యాలిక్యులేట్ చేయాలి. సర్ఫేస్ 1, సర్ఫేస్ 2 అండ్ సర్ఫేస్ 3 అన్నమాట. సో సర్ఫేస్ 1, ఇది సర్ఫేస్ 1 అనుకుందాము. దిస్ ఈస్ సర్ఫేస్ 1, దిస్ ఈస్ సర్ఫేస్ 2 అండ్ దిస్ ఈస్ సర్ఫేస్ 3. సర్ఫేస్ 1 కి ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తే ఈ ఏరియా వెక్టర్ ఏ అనుకుందాము. ఏరియా ప్లేస్ లో πr స్క్వేర్ రాసుకోవచ్చు. దీని కనుక మీరు రేడియస్ r అనుకుంటే, కాజ్ మీకు ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది. ఈ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఈ సర్ఫేస్ కి ఏరియా వెక్టర్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది. సో మీ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి 180 డిగ్రీస్. సో φ1 ఇస్ ఈక్వల్ టు మైనస్ ఈ ఏ వచ్చింది, పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది రేడియస్ r అయితే దీనికి కూడా రేడియస్ r ఉంటుంది. సో φ2 ఇస్ ఈక్వల్ టు ఫ్లక్స్ 2 క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఈ ఏ కాజ్ ఏరియా వెక్టర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి కాస్ 0. సో నాకు ఇక్కడ ఏమొచ్చింది, ప్లస్ ఈ ఏ వచ్చింది φ2. ఓకే, బానే ఉంది మేడం. ఇప్పుడు ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి ఎలాగా? ఈ కర్వ్డ్ సర్ఫేస్ కి మొత్తం ఏరియా కోసం మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ఏరియా కన్సిడర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లాక్ కలర్ పెన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. బ్లాక్ కలర్ పెన్ రిప్రజెంట్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్. దీనిలో ఒక చిన్న ఏరియా కన్సిడర్ చేశాను. ఆ ఏరియాకి ఏరియా వెక్టర్ ఇలా ఉంది. ఇప్పుడు బ్లాక్ కలర్ పెన్, వైట్ కలర్ పెన్ ఎలా ఉన్నాయి? ఒకదానికొకటి పర్పెండిక్యులర్. సరే మేడం, ఇక్కడ కాదు, మీరు ఇక్కడ ఏరియా తీసుకోండి. ఈ ఏరియాకి ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఎలా ఉన్నాయి? బ్లాక్ కలర్ పెన్, వైట్ కలర్ పెన్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. మేడం ఇక్కడ ఏరియా తీసుకోండి, తీసుకుందాం. ఇలా పెట్టాను. ఈ ఏరియా వెక్టర్ ఇలా కదా. సో బ్లాక్ కలర్ పెన్, వైట్ కలర్ పెన్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో ఈ మొత్తం సర్ఫేస్ మీద, ఈ ఎంటైర్ సర్ఫేస్ మీద నేను ఏదైనా ఒక చిన్న ఏరియా ఎలిమెంట్ తీసుకున్నా కూడా ఆ ఏరియా ఎలిమెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. సో నేను φ3 క్యాలిక్యులేట్ చేస్తే కనుక ఈ ఏ కాజ్ 90 డిగ్రీస్. సో φ3 ఏమైపోయింది నాకు? 0. ఇప్పుడు క్వశ్చన్ లో ఏమన్నారు? క్యాలిక్యులేట్ ద టోటల్ ఫ్లక్స్ త్రూ ద సిలిండర్. సో φ టోటల్ ఇస్ ఈక్వల్ టు φ1 ప్లస్ φ2 ప్లస్ φ3. సో ప్లస్ ఈఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఈఏ ప్లస్ 0. సో టోటల్ ఫ్లక్స్ ఏమైపోయింది? 0. టోటల్ ఫ్లక్స్ త్రూ ద సిలిండర్ బికమ్స్ 0.